పెందోట మాటకు స్వాగతం. ఈరోజు వీడియోలో బైతి దుర్గయ్య అనే కవి, బాల సాహితీవేత్త, హిందీ పండితుడు గురించి తెలుసుకుందాము. బాల సాహిత్యంలో రాజగోపాల్పేట పాఠశాలలో పనిచేస్తున్న క్రమంలో అక్షర అనే పక్షపత్రికను పిల్లల చేత రాయించి తీసుకొచ్చిన ఘనత బైతి దుర్గయ్యది. 5 రోజుల ఉచ్యంతర శిక్షణలో భాగంగా హిందీ సబ్జెక్టు ఉపాధ్యాయుల చివరి సమావేశంలో, ముగింపు సమావేశంలో తన గురించి తాను చేస్తూ బాల వికాసానికి ఏం చేస్తున్నాడో ఈ వీడియోలో మనకు వివరంగా తెలుస్తుంది. అతను హిందీ ఉపాధ్యాయుడు అయినప్పటికీ తెలుగు మన మాతృభాష కాబట్టి తెలుగు మీద ఉన్న మమకారంతో తెలుగు సాహిత్య రచనలు చేయిస్తూ ఎందరికో గురువుగా, తెలుగు సాహితీవేత్తగా మనకు తెలుస్తుంది. వారి గురించి తెలుసుకుందాం. మన వైపు తిప్పుకోవడం కోసం నేను ఉపయోగించుకోవడం జరిగింది. నేను 2000 సంవత్సరంలో టీఎస్సీలో అపాయింట్ అయ్యాను. ఫస్ట్ స్కూలు రాజగోపాల్పేట హై స్కూల్. అక్కడ వెళ్ళినప్పటి నుండే విద్యార్థులను మొత్తం మన వైపు తిప్పుకోవడం కోసం వాళ్ళను కథలు కానీ కవితలు కానీ రాయించడం జరిగింది. 2007-8లో అక్షర అనేటువంటి ఒక పక్షపత్రిక, 15 రోజుల పత్రిక మామూలుగా డీజీపీ చేసి వాళ్ళను ఒక కథ, ఒక కహాని, ఒక సూక్తి, ఒక ఆదర్శ విద్యార్థి, తర్వాత ఒక ఇంటర్వ్యూ, ఒక డిఓ కానీ, తర్వాత ఒక పర్సనల్ డెవలప్మెంట్ వీరేందర్ ఉన్నాడు, ఆయన కూడా ఇంటర్వ్యూ చేయడం. ఇట్లా ఒక బెస్ట్ పర్సన్ గురించి ఒక సెలబ్రిటీని ఇంటర్వ్యూ చేయడం. తర్వాత 15 రోజులు జరిగేటువంటి వార్తాంశాలను కూడా ఒక విద్యార్థి, ఇదంతా విద్యార్థులే సేకరించి వాళ్ళు సొంతంగా రాసి మొత్తము నాకు మ్యాట్ ఇచ్చేవాళ్ళు. ఒక ఎడిటోరియల్ మాత్రమే రాసేవాళ్ళు. ఆ ఒక్క సంవత్సరంలో దాన్ని నిర్వహించేసరికి ఆ బ్యాచ్ ఉన్నటువంటి విద్యార్థులు చాలా బాగా తెలివైన వాళ్ళు. అందరూ ఒక ఆయన రైటర్ అయిపోయాడు, ఒకరు సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఒక ఆయన యూనిసెఫ్ నిర్వహించినటువంటి చైల్డ్ రిపోర్టర్, దానికి కూడా ఎంపికై వాళ్ళకు నిజామాబాద్లో 5 రోజులు శిక్షణ ఇచ్చేవాళ్ళు. అది ఒక రాజగోపాల్పేటలో అలా జరిగింది. తర్వాత ఎల్లారెడ్డిపేటలోకి వెళ్ళి అక్కడ కూడా విద్యార్థులను ఎప్పుడు కూడా ఒక డ్రాయింగ్ వేయించడం కానీ, ఒక కౌంట్ బనేగా కరడు బద్దలటువంటి ప్రోగ్రాంను ఎల్లారెడ్డిపేట స్కూల్లో మేము మొత్తం పీపీటీ చేసి వాళ్ళను ప్రదర్శన చేసాం. అప్పుడు మీలో ఎవరు కోటేశ్వరుడు వచ్చేది. వాళ్ళకు ఎలా అనిపించిందంటే మీలో ఎవరు కోటేశ్వరుడు వాళ్ళ స్కూల్లో చూసినట్టే అనిపించింది వాళ్ళు. అందులో కూడా కొన్ని తెలుగులో మొత్తం, కాకపోతే కొన్ని హిందీ ప్రశ్నలు కూడా వేయడం జరిగింది. ఇక తర్వాత జగ్గాపూర్ 2015 నుండి అక్కడ వెళ్ళేసరికి ఆ విద్యార్థులందరినీ కథలు కానీ, కవితలు, తర్వాత వ్యాసాలు, గేయాలు రాయించి వారిని అక్కడ 3 పుస్తకాలు ఇవ్వడం జరిగింది. ఒకటి కథలు, ఒకటి కవితలు, ఒకటి డ్రాయింగ్స్. ఇక వాటి యొక్క స్థాయి చాలా వెళ్ళిపోయింది. అది ఇంకా దేశాల వరకు, అమెరికా వరకు కూడా వెళ్ళిపోయింది. ఇంకా అదే కాకుండా చాలా వరకు ఏమనుకుంటారంటే ఇంకా తెలుగు విషయంలోనే మనం ఎక్కువగా అందరికి తెలిసిపోయింది. కానీ నేను హిందీలో ఎక్కువనే, హిందీ కూడా ఒక 25 సంవత్సరాలలో నేను 23 హిందీ దివసాలు చేసినాను. ప్రతి సంవత్సరం హిందీ దివసం, ప్రతిసారి హిందీ దివసాలు విభిన్నంగా ఏ రకంగా చేయాలని ఆలోచిస్తుంటా. జక్కపూర్లో 2000 రూపాయల నాణ్యాలతోటి హిందీ దివస్ అనేటువంటి ఒక బ్లాక్ బోర్డు తెచ్చి దాని యొక్క ఫెవికాల్తో అంటించి ఒక కొత్త ఘనంగా, ఒకసారి ఏమో గార్డెన్లో గ్రౌండ్లో నారు పోసి హిందీ దివస్ చేయడం, ఒకసారి అగ్గిపుల్లలతోటి, ఇంకొకసారి రకరకాల, ఒకసారి ఇట్లా మన అల్లికలు పుట్టాలతోటి 2004లోనే నేను ఒక అమ్మాయి తయారు చేసి వచ్చింది. అంటే నేరుగా బాగా చేస్తారు, మనం ఒక ఓన్లీ గైడెన్స్ చేయడం. ఇక అల్లికల మీద, చెమికీల మీద రకరకాలుగా అది నేను 2000, 2001, 2002 నుంచే స్టార్ట్ చేయడం. ఇప్పుడు అందరు చేస్తున్నారు, అప్పుడు కూడా అందరు చేస్తున్నారు కావచ్చు, నాకు తెలిసిన తర్వాత చెప్తున్నాను. అట్లా ప్రతిసారి కూడా హిందీ సంబంధించి కూడా ఆర్టికల్స్ కూడా నేను బాగా రాస్తాను. ఇప్పుడు హిందీలో 35 మార్కులు రావాలని చెప్పి నేను 2013లోనే ఆర్టికల్ రాసాను. రాస్తే సెక్రటేరియట్ నుంచి కూడా నాకు ఆలోచన ఒకటి, అంటే మీరు ఏ రకంగా చెప్తున్నారని. మన భాషా పండితుల గురించి కూడా చాలా వ్యాసాలు రాశాను. ఎందుకంటే హై స్కూల్లో వెట్టి సాగు చేసినటువంటి భాషా పండితులు ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు తీసుకునే సాలరీ మాత్రం ఎడ్జిటీ ఈక్వల్, చెప్పేది మాత్రం హై స్కూల్ లాగా. మళ్ళీ మనం రెస్పాన్స్ కూడా వహించాలి, సండే క్లాసులు తీసుకోవాలి, రిజల్ట్ కూడా మనం బాధ్యత వహించాలి. ఇలాంటి అంశాలను కూడా నేను చాలా వరకు నాకు
దొరికిన అవకాశం ఏంటంటే వ్యాసాలు రాసి పత్రికలు పంపడం, దాని ద్వారా కూడా మన హిందీ విషయాలు కూడా చాలా వరకు చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ సెప్టెంబర్ 14 వచ్చిందంటే ఈనాడు విలేకరు అయితే ఫస్ట్ నన్ను కన్సల్ట్ చేస్తారు, మీరు ఏం ఆలోచిస్తారు, హిందీ గురించి ఏం రాస్తారు అని చెప్పి. అట్లా ఒక 5-6 సార్లు వచ్చింది తాతున్నాను సపరేట్గా. ఇంకా హిందీ అనగానే చాలామంది అక్కడక్కడ చెప్తుంటారు హిందీ టీచర్ అనగానే. ఇప్పుడు అది కూడా నిజమే కావచ్చు, కానీ నేను ఇప్పుడు 25 సంవత్సరాలు పనిచేస్తున్నా. హిందీ టీచర్గా నేను ఎప్పుడు కూడా మా స్కూల్లో కానీ ఏ స్కూల్లో కానీ వివక్ష గురి కాలేదు. ఎందుకంటే నేను గర్వంగా చెప్తున్నాను, నేనే చాలా టాప్గా భావిస్తాను. మ్యాథ్స్, సైన్స్ టీచర్లను కూడా నేను సమానంగా ఎదుర్కొన్నాను. వాళ్ళు చాలా వరకు వాళ్ళ సబ్జెక్ట్ చెప్పినప్పుడు కూడా నా దగ్గరకు వస్తే ఇక వాళ్ళు ఏమనుకుంటారంటే, మనం మామూలుగా హిందీ ఫస్ట్ మ్యాథ్స్ టీచర్ సైన్స్ క్లాస్ నుండి హిందీ టీచర్ వస్తుంటే కొద్దిగా ఆగుమని చెప్తారు. కానీ నేను ఖచ్చితంగా వచ్చి అవసరమైతే డోర్ పెట్టే అది కొడతాను. నేను నా పీరియడ్ కంపల్సరీ ఇవ్వాలి. చక్కాపూర్ హై స్కూల్లో NMMS అనేది చాలా టాప్ స్కూల్, స్టేట్ కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. వాళ్ళు ఏం చేస్తారంటే 8th క్లాస్ వాళ్ళకు తెలుగు, హిందీ పక్క పెట్టి, ఇంగ్లీష్ పక్క పెట్టి మ్యాథ్స్, సైన్స్ సోషల్ చెప్పేవాళ్ళు. అట్లా హిందీ పక్క పెడితే నేను ఒప్పుకోలేను. ఖచ్చితంగా నాకు హిందీ కావాలంటే ఒక పీరియడ్ హిందీ, ఇంకొక పీరియడ్లో వారం రోజులలో 3 రోజులు తెలుగు, 3 రోజులు ఇంగ్లీష్ చెప్పి. అంటే అంత పోటీ ఉన్నప్పటికీ కూడా నా సబ్జెక్ట్ పరంగా మాత్రం నేను వాళ్ళను వదిలిపెట్టలేదు. కాకపోతే ఒక విశిష్టత ఏంటంటే, నన్ను చాలా మంది తెలుగు టీచరే అనుకుంటున్నాను. అంటే అది బాల సాహిత్యం వల్ల పిల్లల యొక్క రచనలు ఎక్కువ రావడం, వాళ్ళ యొక్క స్థాయి పెరిగిపోవడం, వాళ్ళ బహుమతులు రావడం, ఇది అప్పుడప్పుడు ఆ విషయంలో కొంచెం బాధ అనిపిస్తుంది. కానీ ఒక ఎడ్యుకేషన్గా మాత్రం ఆల్వేస్ బి దుర్గయ్య. ఇప్పుడు నేను అనంత సాగర్